అయ్యా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు హిందూ సమాజం అంతా కూడా చాలా బాధపడుతుందండి. మీ మీద మాకు ఎంతో ప్రేమ, మీ మీద మాకు ఎంతో అభిమానాలు కూడా ఉన్నవి. హిందూ సమాజం కూడా అభిమానంతో, బాధతో ఉన్నది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి ఆ స్థలం, టూరిజం స్థలాన్ని తీసుకొని అదేదో టీటీడీకి ఇచ్చేసి, టీటీడీకి దాతలు ఇచ్చినటువంటి స్థలాన్ని మళ్ళీ ఏదో టూరిజం వాళ్ళకి ఇచ్చేస్తాము, మార్పిడి చేసేస్తాము. అక్కడేమో ఆ స్థలమేమో అది ఎంతైనా కావచ్చు. ఈ రోజు ఇటువంటి ఒక దుర్మార్గపు జీవో మీరు తీసుకొచ్చారు. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. దీని వలన రాష్ట్రంలో ఎక్కడైనా దేవాలయాలు స్థలాలు ఉంటే, దాతలు ఇచ్చినటువంటి దేవాలయ భూములు ఈ జీవో ద్వారా మీరు తీసేసుకోవచ్చు. ఎక్కడో ఏ కొండల్లోనో, ఏ పనికిమాలిన ప్రాంతంలోనో ఎక్కడో ప్రభుత్వ భూమిని, కారు చౌకగా ఉండేటటువంటి భూమిని, చాలా విలువ కట్టలేనటువంటి వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి పవిత్రమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఎంతో పునీతమైనటువంటి స్థలాన్ని మీరు ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి ఇచ్చేసి ఈ జీవో ద్వారా దేవాలయాల భూములన్నీ కూడా రాష్ట్రంలో ఈ విధముగా మీరు నిన్నగాక మొన్న సింహాచలంలో మీరు చేసింది అదే. సింహాచలంలో ఏదో గూగుల్ సెంటర్ అన్నారు, మంచిదే, ఉపాధి వస్తుంది, యువత బాగుంటారు, ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే అభివృద్ధిని ఎవరు ఆటంకపరిచేవారు ఎవరు? మేము కాము. ఏ ప్రభుత్వాలైనా మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం. కానీ అభివృద్ధి పేరు చెప్పి దేవాలయ భూముల్ని మీరు అప్పనంగా మీకు నచ్చినట్లుగా తీసేసుకొని ఎక్కడో పనికిమాలినటువంటి భూమిని మీరు ఇస్తే, దేవాలయాలకు భూములు ఎందుకు ఇస్తారు దాతలు? అక్కడ భక్తుల సౌకర్యం కోసం, రానున్న భవిష్యత్తులో భక్తులు తాకిడి పెరిగేటప్పుడు, భక్తులు దర్శనాలకి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య లక్షల నుంచి కోట్లకి పడగెత్తేటప్పుడు సౌకర్యాలు చాలకపోతే, భక్తులకు ఇబ్బంది కలిగితే, అటువంటి ఇబ్బందుల నుండి తొలగించడానికి భక్తుల సౌకర్యం కోసం ఆలయాల పక్కన ఇస్తారు చోట్లు, స్థలాలు, దేవాలయ భూములు దానాలు ఇచ్చారు ఆలయానికి దగ్గరగా. మీరేమో ఈ స్థలం ఏదో ఎవరికో కార్పొరేట్ సంస్థలకి, దానివల్ల వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఉపకారం ఏమీ ఉండదు. ఈ సెవెన్ స్టార్ హోటల్ కడితే వెంకటేశ్వర స్వామికి వచ్చినటువంటి మన్ననలు, కీర్తి ప్రతిష్టలు, ఆయన గౌరవం ఏమీ పెరిగిపోదు. స్విమ్మింగ్ పూల్ కట్టి అక్కడేమో రకరకాల డ్యాన్స్ క్లబ్లో, మరొకటో బారు, రెస్టారెంట్లు, రకరకాలుగా మీరు అన్నీ చేస్తే వెంకటేశ్వర స్వామికి వచ్చింది ఏమున్నదండి? కాబట్టి ఇది చాలా బాధాకరమైన అంశం. ఇది కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలని గౌరవిస్తున్నాము, హిందువుల పక్షాన్ని మేము ఉంటున్నాము అని ఒక పక్క చెప్పి, పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం మీద నాకు విశ్వాసం, సనాతన ధర్మాన్ని నేను గౌరవిస్తున్నాను అంటూ వారు వారాహి డిక్లరేషన్ ని తిరుపతి నుంచే ప్రారంభించారు. ఒకసారి గౌరవ డిప్యూటీ సీఎం గారికి మేము గుర్తు చేస్తున్నాం, వారాహి డిక్లరేషన్ మీరు తిరుపతి నుంచే ప్రారంభించారు. అటువంటి తిరుపతి ఈ రోజు సాక్షాత్తు ఆ పక్కనే ఇంతకు పూర్వం ఏదైతే ఈ జీవో నెంబర్ 45 ఈ ల్యాండ్ అంతా కూడా, ఈ టీటీడీ భూమి అంతా కూడా ఒకప్పుడు మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఇచ్చిన స్థలం ఇది. ఆ పక్కనే ఆ స్థలంలోనే వేదిక విశ్వవిద్యాలయం కూడా పక్కనే ఉన్నది. అంటే ఇప్పుడు ఏదైతే ఈ సెవెన్ స్టార్ హోటల్ కి ఎవరైతే ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చారో, ఈ 20 ఎకరాల భూమి పక్కనే వేదిక విశ్వవిద్యాలయం ఉన్నది. ఆ పక్కనే క్యాన్సర్ హాస్పిటల్, టాటా వాళ్ళది క్యాన్సర్ హాస్పిటల్ కూడా పక్కనే ఉన్నది. ఆ పక్కనే మరి మన అరవింద్ హాస్పిటల్ కూడా పక్కన ఉన్నది. ఈ విధముగా పక్కనే హాస్పిటల్స్ ఉంటుండగా, ఆ పక్కనే వేదిక విశ్వవిద్యాలయం ఉంటుండగా, ఆ పక్కనే వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంటుండగా, ఆ మధ్యలో అలిపిరి పాదాల చెంత దగ్గరలోనే మీరు సెవెన్ స్టార్ హోటల్ కట్టించి, బార్లు, రెస్టారెంట్లు పెట్టించి, అక్కడేమో మాంసాహారాన్ని వండించి డెలిగేట్స్ అందరికీ కూడా పెట్టి, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా పవిత్రతను, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, హిందువుల తాలూకా మనోభావాలని ఏం చెయ్యాలనుకుంటున్నారో ఒక్కసారి హిందూ సమాజానికి మీరు ఖచ్చితంగా జవాబుదారీతనం చెప్పి చెయ్యాలి.